హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నాట్ ఇన్ హేత్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడైతే మా ఊరికి వెళ్తున్నాము. ఎందుకు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాము. మా కార్ అయితే యాక్సిడెంట్ అయింది కదా. ఈ టెంపుల్ ఏంటిదో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. స్వర్ణగిరి మీద నుంచి వెళ్తున్నాము. ఇప్పుడైతే బాబు ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి. మేమైతే లాస్ట్ సీట్ మొత్తం ఆక్యుపై చేసేసినాం. రాఖీకి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్తున్నారు. బస్సెస్ అయితే చాలా రష్ ఉండే. ఇంకా నేను, మా అత్తయ్య, వదిన అండ్ పిల్లలు అందరం కొంచెం సేపు ఎత్తుకొని అట్లా డైవర్ట్ చేసినాం నిహిత్నైతే. 4 hours మా చాలా టఫ్ ఉండే. అండ్ ఇక్కడ ఇట్లా ఆడుకుంటున్నాడు వాళ్ళ వదినతో. బస్లో ఇంకా ప్యాసింజర్స్ ఉన్నాయి కదా, వాళ్ళతో కూడా ఆడుకుంటున్నాడు బాగానే. ఫైనల్లీ మేమైతే మా ఊరికి రీచ్ అయిపోయినాము. బై ద వే మేము ఎందుకు వచ్చినామో చెప్పలేదు కదా, ఉప్పలమ్మ పండుగ చేసుకోవడానికి వచ్చినాం మేము. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి జరిగింది అండ్ ఇప్పుడు కూడా అందరం కలిసి చేసుకోవాలి అని చెప్పేసి అని వచ్చినాము. ఇప్పుడైతే నేను అమ్మమ్మని కలవడానికి వెళ్తున్నా, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ. తనైతే బెడ్ రిటర్న్. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ. ఏదైనా ఫంక్షన్ చేస్తే బయట ఎవరు అవసరం లేదు, మేమే సరిపోతాం. మంచిగా ఉన్నావా? ఎవరు? నేను మనవరాలనా? ఎవరి కోడల్ని? ఏ కొడుకు? 4వ కొడుకా? ఏం పేరు? దయాకరా? సరే సరే. అమ్మమ్మకైతే 80+ years ఉంటాయి. అన్నీ గుర్తుపడుతుంది, మీరు చూసిరు కదా. అండ్ మెమరీ పవర్ అయితే చాలా. మనం ఈ ఏజ్ వచ్చేసరికి వామో ఎట్లుంటామో ఏమో తెలియదు, కానీ వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు అని అంటే చాలా గ్రేట్ అసలు. మా మమ్మీ, తమ్ముడు అందరు రాలేరా, ఇంకెప్పుడు వస్తారు అని చెప్పేసి ఆయన అడుగుతుంది. ఎంతైనా అప్పుడు వాళ్ళు గ్రేట్ అబ్బా అసలు. నెక్స్ట్ అమ్మమ్మతో మాట్లాడి నేనైతే ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళిపోతున్నా. టెర్రస్ పైన హోమ్ థియేటర్ ఒకటి రూమ్ ఉంటుంది. అండ్ మేము మా తోటి కోడలు హాయ్ హాయ్. అట్లా రూమ్లో అందరినీ కూర్చోబెట్టేసి మేమైతే బయటికి వచ్చేసినాం. బయటికి వెళ్దామని చెప్పేసి అని మోత్కూర్కి. ఎందుకు అని చెప్పేసి అంటే రేపటికి కూరగాయలు కావాలి కదా పండగకి, అందరు ఇంకా రాలేదు. ఇప్పుడైతే మేమే వచ్చినాం. నేను, మా వదిన అండ్ మా తోటి కోడలు మర్తి అందరం కలిసి అయితే ఇప్పుడు కూరగాయలు తీసుకోవడానికి వెళ్తున్నాం మోత్కూర్కి. మా హస్బెండ్ అయితే ముందునే వచ్చేసిండు, ఇక్కడ పనులు చేస్తున్నాడంట. సరే మా అన్నయ్యని అడుగుతున్నారు కదా వదిన, సరే తీసుకొని పోతాను రా అని చెప్పేసి అని అక్కడికి తీసుకొని వచ్చిండు. మా హస్బెండ్ అండ్ మా మామయ్య అక్కడ నిల్చొని టెంట్ వేపియడము అవన్నీ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్. ఇక్కడ రేపు ఉప్పలమ్మ పండుగ జరిగేది అండ్ అది ఉప్పలమ్మ గుడి. ఆల్ సెట్ ఫర్ టుమారో. అంతా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం మీకు అందరికీ అని చెప్పేసి అని ఇక్కడికైతే వచ్చిన.
ఇక్కడే గాయస్ మొత్తం రేపు పండగ జరిగేది. టెంట్ వేసి అంత సామాన్లు వచ్చేసినాయి అక్కడ చూడండి. అండ్ ఇదైతే బావి, ఇక్కడనే స్నానాలు చేస్తున్నాయంట మా అత్తయ్య, అందరు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఇక్కడనే చేసేదంట. ఇది ఓవరాల్ వ్యూ. అండ్ మేమైతే మూతుకూరుకు వచ్చేసినాం కూరగాయలు తీసుకోవడానికి. టమాటాలు ఏరమని చెప్పేసి అని మా తోటి కోడలు చెప్పింది నాకు, మా వదినకి. ఒక్కొక్క టమాటా ఏరేసరికి 5 kgs సరిపోయింది. అమ్మయ్య అయిపోయింది కూరగాయలు తీసుకోవడము. అండ్ ఆయన మా ఇంకో మరిది తీసుకొని వెళ్తే కార్లో పెట్టడానికి వెళ్తున్నాడు. ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ అత్తయ్యలందరూ కలిసి పువ్వులు కూర్చోడము చేస్తున్నారు. అండ్ మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. అందరూ ఎవరెవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళ పిల్లలకి అన్నాలు తినిపించడంలో, వంటలు చేయడంలో, అన్నిట్లో బిజీగా ఉన్నారు ఇంకా అందరూ. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉప్పలమ్మ పండగ. విల్ మీట్ యూ ఆల్ టుమారో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. స్టే ట్యూన్.